ఏపీ ఓ ఇన్నోవేషన్ హబ్. ఇప్పుడు ఈ వ్యాఖ్యలను నిజం చేయాలని టార్గెట్గా పెట్టుకున్నారు చంద్రబాబు. దీనికి సంబంధించిన యాక్షన్ ప్లాన్ పై వర్క్ చేస్తున్నారు. అదే సమయంలో P4 ప్రోగ్రాంపై ఫుల్ ఫోకస్ చేశారు. ఇక ఏపీతో ఎమోషనల్ బాండింగ్ ఉన్న స్టీల్ ప్లాంట్కు సంబంధించి కూడా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఏపీని నూతన ఆవిష్కరణల కేంద్రంగా తీర్చిదిద్దాలని సీఎం చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారు. హైదరాబాద్ ను ఐటీ హబ్ గా చేసినట్లుగానే నేడు అమరావతిని క్వాంటమ్ వ్యాలీగా మార్చడమే తన లక్ష్యమని తెలిపారు. సచివాలయంలో బుధవారం పలువురు పారిశ్రామికవేత్తలు, విద్యావంతులతో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్లపై చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్లను తీర్చిదిద్దేందుకు వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్‌ప్రెన్యూర్ సంకల్పాన్ని నిజం చేసేందుకు పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్ సంస్థలు, ప్రొఫెసర్లు, మేధావులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ నుంచి కొత్తగా పారిశ్రామికవేత్తలు రావాలని, నూతన ఆవిష్కరణలకు ఏపీ హబ్ గా మారాలన్నారు చంద్రబాబు. గతంలో తమ ప్రభుత్వం చేపట్టిన P3 కార్యక్రమంతో చాలా కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కున్నాయని చంద్రబాబు చెప్పారు. ఈసారి పూర్తిగా పేదరికం నిర్మూలనకు P4 కార్యక్రమానికి పిలుపునిచ్చామన్నారు. సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్నవారు అట్టడుగున ఉన్న పేదలకు అండగా నిలవటమే P4 లక్ష్యమని చెప్పారు. వచ్చే 5 ఏళ్లలో రాష్ట్రంలో 20,000 స్టార్టప్లు ఏర్పాటు చేయటమే ప్రభుత్వ లక్ష్యమన్నారు సీఎం చంద్రబాబు. వీటితో 1,00,000 మందికి ఉద్యోగాలు లభిస్తాయని చెప్పారు. రాష్ట్రంలో 10 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లు వస్తాయన్నారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ గా అమరావతి ఉంటుందని, గ్రూప్ లీడర్ గా టాటా గ్రూప్ ఉంటుందని వివరించారు చంద్రబాబు. బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గం పెదగంజాం గ్రామ పంచాయతీ కొత్తగొల్లపాలెంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి స్వయంగా పెన్షన్ను పంపిణీ చేశారు. కుటుంబాలతో మాట్లాడి వారి జీవన స్థితిగతుల గురించి తెలుసుకున్నారు. అనంతరం ప్రజావేదిక సభలో పాల్గొన్నారు. ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసి మీ జీవితాల్లో వెలుగు చూపించే బాధ్యత నేను తీసుకుంటానని ఆ రోజు చెప్పాను. ఆ మాట ప్రకారం ముందుకు పోతున్నాం. నేను వచ్చిన మొట్టమొదటిసారిగా మీరు గుర్తుపెట్టుకోండి, డబ్బులు లేవు, జీతాలు కూడా ఇవ్వగలుగుతామా లేదా నాకే అనుమానం. కానీ ఒక్క మాట చెప్పాను, ఏప్రిల్ నుంచి పెన్షన్ ఇస్తానని చెప్పాను. మామూలుగా నేను చెప్పలేదు, అన్నీ ఆలోచించే చెప్పాను. మీరు కష్టాల్లో ఉన్నారు, నాకు ఎన్ని ఇబ్బందులున్నా పర్వాలేదు, ముందు మీకు న్యాయం చేయాలని ఆ రోజు నేను చెప్పాను. అందుకనే మీరు ఒకసారి చూస్తే ఈ పింఛన్లు అనేది కూడా అందరూ ఆలోచించుకోవాలి. వచ్చిన 63 లక్షల మందికి పింఛన్లు వస్తున్నాయి. మీరు ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. వేరే రాష్ట్రాల్లో ఇస్తున్నారా, ఇస్తే ఎంత ఇస్తున్నారు అని మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు బటన్ నొక్కారన్నారు, మీ బటన్లన్నీ నా పింఛన్తో సమానం అని చెప్పి మరొక్కసారి మీకు అందరికీ తెలియజేస్తున్నా. వారసత్వంగా నాకు అప్పు వచ్చింది, 10 లక్షల కోట్ల అప్పుందన్నారు. అప్పులకు వడ్డీలు చెల్లించాల్సిన బాధ్యత కూడా తనపై ఉందన్నారు చంద్రబాబు. అయినా కానీ సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేయనని, సంక్షేమం, అభివృద్ధి సమానంగా చేస్తానన్నారు చంద్రబాబు. వారసత్వంగా వచ్చిన ఆర్థిక సమస్యలు, 10 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉంది. మీకు కూడా 1 లక్ష రూపాయలు, 2 లక్షల రూపాయలు అప్పు ఉంటే అప్పుకు వడ్డీ కట్టాలనా లేదా, తిరిగి అప్పు చెల్లించాలనా లేదా, మళ్ళీ సంపాదిస్తే దానికంటే ఎక్కువ మనకు మిగులుతుంది, లేకపోతే గిట్టుబాటు కాదు. నేను కూడా ఆ అవస్థలోనే ఉన్నాను. కానీ ఒకటే చెప్తున్నా, నాకు సంకల్పం ఉంది, కష్టపడే మనస్తత్వం ఉంది, రేపేం చేయాలనో ఈరోజు చేసే ఆలోచన ఉంది. అందుకే మీ అందరికి హామీ ఇచ్చాను, సమిక్షేమం చేస్తాను, అభివృద్ధి సుజావుగా ముందుకు తీసుకెళ్తాను, మళ్ళీ సంపద సృష్టించి ఆదాయం పెంచిన ఆదాయం నిరంతరం ఈ పేదవాళ్ళకే ఖర్చు పెడతానని చాలా స్పష్టంగా చెప్పాను.
తల్లికి వందనం ఎప్పటి నుంచి అమలు చేస్తారన్న అంశంపై క్లారిటీ ఇచ్చారు చంద్రబాబు. మే నుంచి తల్లికి వందనం నిధులు లబ్ధిదారులకు అందుతాయన్నారు. అంతేకాదు ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అందరికీ ఇస్తామన్నారు చంద్రబాబు. నేను రేపు ఒక మాట చెప్పాను, తల్లికి వందనం మేలో ఇచ్చి జూన్లో మీ పిల్లలు స్కూలు పోయే లోపల తల్లికి వందనం ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు ఆ డబ్బులు ఇస్తానని చెప్పాను. దాన్ని నేను కట్టుబడున్నా, అప్పో సప్పో లేకుంటే ఏం చేయాలో చేసి మళ్ళీ మిమ్మల్ని ఆదుకునే బాధ్యత నాదని మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. మొన్నే మీరు చూశారు, వంట గ్యాస్ సిలిండర్లు నేనే ఇచ్చాను ఆ రోజు డాక్రా సంఘాలకి. మొన్ననే మళ్ళీ మీరు ఆ వంట గ్యాస్ సిలిండర్లు కూడా ఆటకెక్కిస్తే ధరలు పెరిగిపోయినాయని 3 సిలిండర్లు ఇస్తారని హామీ ఇచ్చాను. దీపం 2 కింద అప్పుడే ఒక సిలిండర్ ఇచ్చా. ఇప్పటి నుంచి 4 నెలలకు ఒకసారి మీకు సిలిండర్లు ఇచ్చే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకొక పక్కన రైతులకు అన్నదాత 20,000 రూపాయలు ఇస్తా అన్నాం. కేంద్రం 6,000 రూపాయలు ఇస్తా ఉంది. మిగిలిన 14,000 రూపాయలు 3 ఇన్స్టాల్మెంట్లో రైతులకు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. విజయవాడ బైపాస్ రోడ్డుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ప్రభుత్వం. ముందు అనుకున్న ప్రణాళిక ప్రకారమే బైపాస్ పూర్తి చేసి జూన్ చివరికి వాహనాల రాకపోకలకు అనుమతిస్తామన్నారు సీఎం. 4 గ్రిడ్ రోడ్ల వద్ద అండర్ పాస్లు నిర్మించేలా కేంద్ర మంత్రి గడ్కరీతో మాట్లాడారు చంద్రబాబు. వర్షాలు మొదలయ్యేలోపు పనులు పూర్తి చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ బలోపేతానికి సంబంధించి కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ ప్రతినిధి బృందంతో చర్చలు జరిపారు సీఎం చంద్రబాబు. ఫ్యాక్టరీలో 3వ ఫర్నేస్ ను తిరిగి ప్రారంభించే విషయాన్ని పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ తో రాష్ట్రానికి ఎమోషనల్ కనెక్షన్ ఉందని, ఆర్థిక సాయాన్ని అందించేందుకు రాష్ట్రం తరపున అవసరమైన సాయం అందిస్తామన్నారు చంద్రబాబు. For more videos like this, subscribe Big TV channel.